అన్న ఏంటి గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపేవారు అన్న ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచేమో కిలార్ రోషే గారు పోటీ చేయబోతున్నారు. అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగానేమో మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరిలో ఇక్కడ గెలిపేవారు అన్న ఇక్కడ పెమ్మసాని గారే గెలుస్తారన్న. ఎందుకన్నా ఎందుకు పెమ్మసాని గారు ఎందుకు గెలుస్తారు ఇక్కడ? ఇప్పుడు కిలార్ రోసే ఆడ పొన్నూరు నుండి వచ్చాడు. ఆడ చల్లని రూపాయి అయితే నాకు ఎక్కడికి వచ్చి అక్కడ చల్లకపోతేనే తీసుకొచ్చి ఏడ పడేసారు. గెలిచి ఇప్పియాలనుకుంటా వాడు ముందర ఎంపీగా పోటీ చేయాలంటే దానికి తగ్గ నైతిక విలువలు లేని వ్యక్తి అతను. కిలార్ ఆడెవడో ఇప్పుడు ఆడ గెలిచేవాడు అయితే అక్కడే ఉంచేవాడుగా, తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడుగా. అతను గురించి రాంగ్ ఉండబట్టే అక్కడ నుండి తీసేసి అక్కడికి తీసుకొచ్చి పెట్టారు. పెమ్మసాని గారు ఒక ఎన్ఆర్ఐ, ఆయనకి స్టేట్ రాజకీయం తెలుసు, బయట దేశ రాజకీయాలు తెలుసు. సరిగ్గా ఆయన గెలుస్తారు, ఖచ్చితంగా గెలిస్తే మనకు మంచి చేస్తారనే ఆలోచనలో ఉన్నారు జనాలు. అసలు నెల 2 నెలల క్రితం దాకా అసలు పెమ్మసాని అంటే ఎవరు అనేది తెలియదు. ఇప్పుడు వచ్చిన ఈ 2 నెలల నుండి ఆయన చేసిన మంచితనం కానీ ఒక సోషల్ మీడియా కానీ చాలా మంచి చేయబట్టాక ఇప్పుడు నాకు అసలు ఆయన ఎవరో తెలుసా? గల్లా జయదేవ్ గారు కొట్టేసిపోయింది. ఇప్పుడు పెమ్మసాని గారు వచ్చారు, ఆయనతో ఒక 2-3 డేస్ ట్రావెల్ చేశాను. మా ఫ్రెండ్స్ ఆయన దగ్గర చేస్తున్నారు. దాన్ని బట్టి చూద్దాం, ఖచ్చితంగా పెమ్మసాని గారు చేసిన మంచితనం ఉపయోగపడుద్ది ఆయనకి, ఆయనే గెలుస్తారు. మరి ఇక్కడ వైసీపీ ఆల్రెడీ కొన్ని సంక్షేమ పథకాలన్నీ అందజేసింది. అమ్మఒడి కానీ, ఆసరా కానీ ఇలాంటి కొన్ని సంక్షేమ పథకాలు అందజేసింది. ఇక్కడ మరి ఆ ఎఫెక్ట్ ఏముండదు అంటారు ఇక్కడ? అన్న అమ్మఒడి ఇప్పుడు మా బ్రదర్కి 2 అబ్బాయిలు, ఒకళ్ళకి వచ్చింది అంత 10,000 12,000. దాంట్లో కూడా ఇప్పుడు మా అన్నయ్య బయటికి వెళ్తే బండి మీద ఒక చలానా కొడితే పోతాయి మొత్తం. ఆటో వాళ్ళకి ఏదో పెట్టాడు, ఏదో స్కీమ్ ఒకటి పెట్టాడు ఆ జగన్. బటన్ బటన్ నొక్కితే డబ్బులు పడుతున్నాయి. ఎంతమందికి 100లో 3 పంపి పెట్టి 97 మంది చేశాను అంటున్నాడు. అలా మొత్తం పేకన వచ్చేది మాత్రం కూటమి గెలిచిద్ది. నెక్స్ట్ బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో కూటమి ఖచ్చితంగా గెలిచిద్ది అనే ఆలోచనలో ఉన్నాం. అయితే ఇక్కడ ఖచ్చితంగా గెలుపు పెమ్మసాని గారు, పెమ్మసాని గారే గెలుస్తారు. అసలు గల్లా జయదేవ్ గారి కన్నా ఎక్కువ మెజారిటీతో 1,00,000 పైన గెలుస్తారనే ఆలోచనలో ఉన్నాం. ఖచ్చితంగా గెలుస్తారు. థ్యాంక్ యూ.